అయితే సార్ ఇప్పుడు ప్రస్తుతం అసలు ఈ రష్యా ఉక్రెయిన్ వారి యొక్క మూలాలు కారణాలు ఏంటి సార్ అసలుకి? అంటే అదే విధంగా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేయడానికి ప్రధాన కారణం దాని చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించుకునే ఒక నెపంతో ఇట్లా చేస్తుందా? లేదండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసి ముందర నేను ఈ లొకేషన్ ఎక్కడో చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ చాలా మంది ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఇది ఒక యూరోప్ ప్రాబ్లం అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మీరు కానీ మ్యాప్ చూస్తే, మీరు ఒక వరల్డ్ మ్యాప్ కి పోయి చూస్తే ఏమైనా అర్థమవుతుందంటే మీకు రష్యా ఈజ్ నాట్ ఏ యూరోపియన్ పవర్, ఇట్స్ ఏ యురేషియన్ పవర్. అంటే యూరోప్ లోను మరియు ఏషియాలోను స్ప్రెడ్ అయిన కంట్రీ ఈ రష్యా. సో దీనికి యూరోపియన్ దేశాల నుంచి దానికి ప్రతిఘటన ఇదవుతుంది, మరి ఏషియా దేశాల నుంచి దానికి సానుకూల వైఖరి కూడా లభిస్తుంది. సో ఇది చెప్పాలంటే మీకు మన చరిత్రలోకి పోతే పూర్వకాలంలోకి వెళ్తే 1936 నుంచి 1933 నుంచి 1939 వరకు స్పానిష్ సివిల్ వార్ అని జరిగింది, స్పానిష్ అంతర్యుద్ధం. అది వచ్చేసి వరల్డ్ వార్ 2కి దారి తీసింది అనమాట. ఇది కూడా కొంచెం అలాంటి ఛాయలు కనబడుతున్నాయి దీంట్లో. అంటే వరల్డ్ వార్ 3కి దారి తీయచ్చు. ఎందుకంటే మీకు చూడండి వాళ్ళకి ఎవరి స్నేహితులు తెలిసిపోతుంది. అంటే మీకు కష్టాలు వచ్చినప్పుడు ఎవరో నిజమైన స్నేహితులు ఎవరో నిజమైన శత్రువులు అనేది బయటపడుతుంది. అది రష్యాకి ఇట్స్ వేకప్ కాల్ టు రష్యా. లైక్ దానికి అర్థమైపోయింది, దాంతో పాటు ఏ యూరోపియన్ శక్తి నాకు సహాయం చేయడం లేదు, ఓన్లీ ఇండియన్ అండ్ చైనీస్ అండ్ కొన్ని ఉత్తర కొరియా ఇట్లాంటి కొన్ని, తర్వాత ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్ నాకు సహాయం చేస్తున్నాయి. నా శత్రువులు నా స్నేహితులు అనేది తెలిసిపోయింది వ్లాదిమిర్ పుటిన్కి. ఏదో కారణాలు అని చెప్పేసి అన్నారు కదండి. నేను కొంచెం ఇక్కడ కాస్త డీప్ గా వెళ్తానండి. ఐ డోంట్ వాంట్ టు స్కిమ్ జస్ట్ సర్ఫేస్. నేను స్టూడెంట్స్ కి కూడా చాలా యూస్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ది రీడ్ న్యూమరస్ నేమ్స్, చాలా పేర్లు చదువుతారు కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే ఎవరు కూడా చారిత్రక పర్స్పెక్టివ్ లో, హిస్టారికల్ పర్స్పెక్టివ్ లో చారిత్రక దాని ఏమంటే మూలాలు చెప్పడం లేదండి. అందువల్ల వాళ్ళకు ఇది అర్థం కావడంలా. సో నేను ఒక 5 టాపిక్స్ తీసుకొని ఒక 5 విధాలుగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. ద ఫస్ట్ థింగ్ ఈజ్ జాగ్రఫికల్, లేకపోతే భౌగోళిక అని చెప్పేసి అంటాం మన తెలుగులో. అయితే భౌగోళికంగా ఎందుకంటే మీరు కదా ఇఫ్ యూ హ్యావ్ మన జాగ్రఫికల్ ఆప్షన్ ఉన్న స్టూడెంట్స్ కి, తర్వాత యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అయిన జాగ్రఫీ స్టూడెంట్స్ కి బాగా తెలిసిన థియరీ, దీన్ని హార్ట్లాండ్ థియరీ అంటారు. దీన్ని హారాల్డ్ మకిండర్ అనే ఒక స్కాటిష్ జాగ్రఫర్ 1904లో ప్రపోజ్ చేశారు. దీంట్లో ఏమవుతుందండి, హూ కంట్రోల్స్ ద హార్ట్లాండ్ controls the world island. So the heartland is Central Asia and Russia is the heartland. Who controls the heartland? Controls the world island. So ఇప్పుడు Russia is in control of that heartland. So it's now trying to control the world island. వరల్డ్ లోని అన్ని ఐలాండ్స్ ని కంట్రోల్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తుంటే వరల్డ్ లోని అన్ని కాంటినెంట్స్ ని దాని కంట్రోల్ ఆల్రెడీ వచ్చేసాయి. ఎందుకంటే మీరు గమనించండి, వితౌట్ డూయింగ్ ట్రేడ్ విత్ రష్యా నోబడీ కెన్ సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో అత్యధికమైన సైనిక శక్తి కలిగిన దేశం, అత్యధిక భౌగోళిక విస్తీర్ణం కలిగిన దేశం కూడా రష్యానే. సో భౌగోళికంగా ఈ కంట్రీని కంట్రోల్ చేయాలనుకోవడం అనేది ఇట్స్ మూర్ఖత్వం. అంటే దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి అమెరికా ట్రై చేస్తుంది. అమెరికా ఎక్కడో వేరే ఖండంలో ఉంది, నార్త్ అమెరికాలో ఒక పార్ట్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా ఇస్ ట్రైంగ్ టు కంట్రోల్ ఏ యురేషియన్ పవర్. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఇది భౌగోళికంగా వాళ్ళు చేసిన తప్పుదని చెప్పేసి అనుకోవచ్చు. ఇది ఫస్ట్ తప్పుదం. రెండోది ఏంటంటే హిస్టారికల్ పర్స్పెక్టివ్. చాలా మంది అంటే రష్యా మనకు చాలా క్లోజ్ అలా ఉంది. ఇండియన్స్ కి వన్ ఆఫ్ ది క్లోజెస్ట్ అండ్ ట్రూయెస్ట్ ఫ్రెండ్ ఈస్ రష్యా. బట్ మనకు రష్యన్స్ గురించి అస్సలు ఏం తెలియదు. మనకు ఏమైనా తెలిస్తే ఒక కమ్యూనిస్ట్ కంట్రీ అని తెలుసు, కానీ యాక్చువల్ రష్యా అంటే ఏంటి? యాక్చువల్గా రష్యన్స్ కి హిస్టరీ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ హిస్టరీ అండి. జస్ట్ ఒక 5-6 పాయింట్స్ లో చెప్తాను, ఎక్కువ చెప్పాను నేను మీకు. వెన్ యూ సీ రష్యా వచ్చేసి దాని పేరు వచ్చేసి రష్యా అని ఎందుకు వచ్చిందో గమనించాలి మనం. రష్యన్ ఇన్ లాటిన్ మీన్స్ ద పీపుల్ హూ రో.
అంటే పడవలు తెడ్డు పెట్టే వాళ్ళని రోయర్స్ ని రస్ అని చెప్పేసి అంటారు. రష్యన్స్ వచ్చేసి వీళ్ళు డెన్మార్క్ లోని వైకింగ్స్ అన్నమాట. వీళ్ళు ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్న లేడీస్ ని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయి రష్యా అనే కంట్రీని ఫార్మ్ చేశారనమాట. సో దిస్ ఇస్ ద లెజెండ్ బిహైండ్ ద రష్యన్స్. తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు 13th centuryలో ఒక పెద్ద కంట్రీ ఉండేది, పెద్ద ఎంపైర్ ఉండేది. దాన్ని కైవన్ రూస్ అని చెప్పేసి అంటారు. ఈ కైవన్ రూస్ యొక్క క్యాపిటల్ వచ్చేసి కీవ్. సో ప్రతి ఒక్క రష్యన్లోని హృదయంలోని ఇది ఏంటంటే మనకి ఇప్పుడు సింధు నాగరికత ఉందండి. సింధు వచ్చేసి ఇప్పుడు పాకిస్తాన్ అండి. బట్ మనం ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేసినప్పుడు మనం సింధు నాగరికత చేస్తాం అనమాట. అందుకని ఎప్పుడైనా మీరు అఖండ భారతదేశంలో పాకిస్తాన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఆర్ షోన్ యాజ్ పార్ట్ ఆఫ్ అఖండ భారతదేశం. సో అదే విధంగా రష్యన్స్ కూడా ఫీల్ ఏమవుతారంటే కియవ్ విచ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఉక్రెయిన్ ఈజ్ అవర్ హిస్టారికల్ మదర్ ల్యాండ్. వీరు తర్వాత కాలంలో ఏమైందంటే తర్వాత మంగోల్స్ యొక్క ఇన్వేషన్స్ వల్ల ఏమైందంటే ఈ ఎంపైర్ అనేది నాశనం అయిపోయింది. తర్వాత చిన్న మాస్కో అనే ఒక రివర్ మీద ఒక చిన్న కంట్రీ ఉన్నది. దాని కింగ్స్ వచ్చేసి రోమనోస్ అని చెప్పేసి అంటారండి వీళ్ళని. ఈ రోమనోస్ మళ్ళీ ఈ కింగ్డమ్ ని ఎస్టాబ్లిష్ చేయడం స్టార్ట్ చేశారు. దాంట్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సన్ ఈస్ పీటర్ ద గ్రేట్. ఈ పీటర్ ది గ్రేట్ సెయింట్ పీటర్స్బర్గ్ సిటీ కూడా కట్టింది ఆయన అనమాట. ఆయన ఏం చేశారంటే మాస్కో విచ్ ఇస్ హి స్మాల్ కంట్రీ ఇట్ ఈస్ ఇండిఫెన్సిబుల్. ఎందుకంటే చుట్టూ ఎలాంటి కొండలు కానీ నీళ్లు కానీ లేవన్నమాట. సో ఇతను ఏం చేశారంటే కొంచెం ఎక్కువ విస్తీర్ణం ఉంటే ఏరియాను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి తన కంట్రీని విస్తీర్ణం పెంచుకుంటూ పోయాడు అనమాట. కాంకర్ చేయడం, విస్తీర్ణం పెంచుకోవడం, ఇట్లా చేసుకుంటూ పోయాడు. దాని తర్వాత అతని గ్రాండ్ సన్ అయిన పీటర్ ద థర్డ్ వాళ్ళ వైఫ్ ఉన్నారు క్యాథరిన్ ద గ్రేట్ అని చెప్పేసి. ఆవిడ దాదాపు సెంట్రల్ ఏషియా తర్వాత ఈస్టర్న్ యూరోప్ ని కూడా కాంకర్ చేసింది అనమాట. చేసి దీనికి యాడ్ చేసుకుంటూ పోయారు అనమాట. మొదటి ప్రపంచ యుద్ధం వచ్చేసరికి మొత్తం యూరోప్ లోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ నేషన్ గా రష్యాని తీర్చిదిద్దారు. రష్యా ఇప్పుడు కూడా ఏదైతే మాస్కో రీజన్ ఉందో దానికి ఇప్పుడు కూడా ఎలాంటి కొండలు కానీ గుట్టలు కానీ ఇది లేదండి. రష్యన్స్ ఎప్పుడు మనల్ని చూసి ఈక్ష పడుతుంటారు అనమాట. యూఆర్ వెరీ లక్కీ పీపుల్ బికాస్ యూ హ్యావ్ మౌంటైన్స్, you have mountains, you have rivers, you have deserts, you have forests which are protecting you, but we don't have anything. సో అందుకని వీళ్ళు ఏంటంటే విస్తీర్ణం పెంచుకుంటూ పోతున్నారు అనమాట. ఇది 1914లో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. దాని తర్వాత 1918కి అది ఎండ్ అయింది. దాని తర్వాత అక్కడ రాజరిక వ్యవస్థపై కమ్యూనిస్ట్ వ్యవస్థ అనేది ఏర్పడింది అనమాట. ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం చేసిన తర్వాత అంతకుముందు ఓన్లీ కొలోనియల్ ఎంపైర్స్ ఉండేవి. లైక్ బ్రిటిష్ ఎంపైర్ కానీ, ఫ్రెంచ్ ఎంపైర్ కానీ, జర్మన్ ఎంపైర్ కానీ, ఇవి కొలోనియల్ శక్తులు అనమాట. ఇవి ఉండేవి. తర్వాత ఐడియాలజికల్ పవర్స్ డెవలప్ అయినాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కమ్యూనిస్ట్ కంట్రీస్ అని రష్యా సైడ్ కి చేరాయి. క్యాపిటలిస్ట్ దేశాలు మొత్తం అవన్నీ వచ్చేసి అమెరికా సైడ్ వెళ్ళిపోయినాయి అనమాట. అప్పుడు రష్యా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అక్కడే మనకి రష్యాకి మంచి స్నేహం కూడా కుదిరింది. ఎందుకంటే అమెరికన్స్ ఎప్పుడైతే మన మీద అటాక్ చేయాలనుకున్నారో ప్రతిసారి రష్యా మనల్ని కాపాడుతూ వచ్చింది. అక్కడ ఒక లాయల్టీ 1917 వార్ జరిగేటప్పుడు మనకు అమెరికన్స్ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు. అప్పుడు మన రష్యన్స్ వచ్చేసి మనకు సపోర్ట్ చేశారు అనమాట. సో ఆ విధంగా మనకు ఒక ఆల్ వెదర్ అలై అనేది మనకు ఏర్పడిపోయింది అనమాట. ఒక ఆల్ వెదర్ అలై అనేది మనకు కుదిరింది. తర్వాత మళ్ళీ సిమిలారిటీస్ బిట్వీన్ రష్యన్స్ అండ్ ఇండియన్ కల్చర్ కూడా కుదిరింది. దానివల్ల మనకు ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది. హిస్టారికల్ గా ఎప్పుడైతే వీళ్ళ కంట్రీ యుఎస్ఎస్ఆర్ అనేది 1992లో విచ్ఛిన్నం అయిపోయిందో అప్పుడు ఈ మాస్కో రీజియన్ చుట్టూ ఉన్న కంట్రీస్ యొక్క ఈ షీల్డ్ దాదాపు 16th century నుంచి ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. పీటర్ ది గ్రేట్ కానీ, క్యాథరిన్ ది గ్రేట్ కానీ, తర్వాత వచ్చిన రోమనోవ్ డైనాసిటీ వంశస్థులు కానీ, తర్వాత కమ్యూనిస్ట్ కంట్రీ లీడర్స్ కానీ దాన్ని షీల్డ్ లాగా డెవలప్ చేస్తూ వచ్చారు. ఆ షీల్డ్ ఇప్పుడు విడిపోయింది. ఎందుకంటే యుఎస్ఎస్ఆర్ వాజ్ రష్యా ప్లస్ 15 కంట్రీస్. ఆ 15 కంట్రీస్ బయటకు వచ్చేసాయండి.
ఓన్లీ సింగిల్ రష్యా మిగిలిపోయింది. సింగిల్ రష్యా మిగిలిపోయేసరికి రష్యన్స్ నౌ ఆర్ వెరీ చారిత్రాత్మకంగా చాలా వీక్ పొజిషన్ లో ఉన్నారు. అండ్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మా ఓల్డర్ భూభాగాలు ఉంటే మాకు ప్రొటెక్షన్ బాగుంటుంది కదా అని ఒక థాట్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మనం భౌగోళికంగా చెప్పుకున్నాం, చారిత్రకంగా చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కల్చర్ అండి. మీరు కానీ ఇప్పుడు చూస్తే రష్యా తర్వాత దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ లో ప్రజలు ఉన్నారు కదండి, వీళ్ళందరూ ఒక తెగకు సంబంధించిన వాళ్ళు. దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ స్లావిక్ పీపుల్. వీళ్ళ లాంగ్వేజ్ కూడా విచిత్రంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా రష్యన్ యూనివర్స్ చూసారా? చాలా విచిత్రంగా ఉంటాయండి. అది వచ్చేసి దట్ స్క్రిప్ట్ ఈస్ కాల్డ్ సిరిలిక్ స్క్రిప్ట్. సిరిలిక్ స్క్రిప్ట్ అని చెప్పేసి అంటారు. ఇది వచ్చేసి గ్రీక్స్ దగ్గర నుంచి వీళ్ళు నేర్చుకున్నారు, రష్యన్స్ నేర్చుకున్నారు. ఎందుకంటే రష్యన్స్ చర్చ్, గ్రీక్ చర్చ్ రెండు ఒకటే. ఆర్థోడాక్స్ కెథలిక్ చర్చ్ అని చెప్పేసి అంటారు. వాళ్ళు ఫాలో అయ్యే చర్చ్, వీళ్ళు ఫాలో అయ్యే చర్చ్ ఒకటే. వాళ్ళ లాంగ్వేజ్ వచ్చేసి సిరిలిక్ అనమాట. వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. సో బేసికల్ గా చాలా డిఫికల్ట్. వాళ్ళ లాంగ్వేజ్ మనం ఎవరు రాయలేరు. రష్యన్ నేర్చుకోవడం కూడా చాలా పెద్ద కష్టమైన టాస్క్ అది. దాదాపు మన వాళ్ళు ఎంబీబీఎస్ చేయడానికి ఉక్రెయిన్ రష్యా వెళ్తారు కదండి, దాదాపు 1 year వాళ్ళకు ఫస్ట్ లాంగ్వేజ్ నేర్పిస్తారు. అదర్వైజ్ ఇంకొకటి, అండ్ దే ఆర్ వెరీ ప్రౌడ్ పీపుల్. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడినంత, మనం మాట్లాడతాం ఇంగ్లీష్, వాళ్ళు మాట్లాడుతున్నంత ఇంగ్లీష్, వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుతూ. ఇంకా అప్పుడు కూడా చూడండి, మీరు వ్లాదిమిర్ పుటిన్ వస్తారు కదా, ఆయనతో పాటు ఒక లేడీగా జంప్ తెచ్చుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఇంటర్ప్రిటర్స్. మన వాళ్ళు మాట్లాడేది చెప్తారనమాట. ఇట్స్ నాట్ లైక్ వ్లాదిమిర్ పుటిన్ కి దాదాపు 5 languages వచ్చండి. ఎందుకంటే హీజ్ అ స్పై. అతను సీక్రెట్ ఏజెంట్. అతనికి జర్మన్ వచ్చు. జర్మన్స్ కన్నా బాగా జర్మన్ మాట్లాడగలడు. అతను ఇటాలియన్ మాట్లాడగలడు, అట్లా ఫ్రెంచ్ మాట్లాడగలడు, ఇంగ్లీష్ అందరికన్నా బాగా మాట్లాడగలడు. కానీ హీ టేక్స్ ప్రైడ్ ఆఫ్ బీయింగ్ రష్యన్ నేను మాట్లాడను. సో ఇది ఒక కల్చరల్ ఆస్పెక్ట్ అనమాట. వీళ్ళేంటంటే ఈ స్లావిక్ పీపుల్స్ అందరికీ నేనే హెడ్ అనే ఒక ఫీలింగ్ కూడా వీళ్ళకు ఉందన్నమాట. సో దిస్ ఈస్ కల్చరల్ ఆస్పెక్ట్ ఆఫ్ దట్. ఇంకొకటి ఎకనామికల్ ఆస్పెక్ట్. ఏ రోజైతే యుఎస్ఎస్ఆర్ విడిపోయిందో ఎకనామికల్ గా కృంగిపోయింది. ఎందుకంటే మీకు ఉక్రెయిన్ వాటి చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ లో రష్యన్స్ కి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయండి. ఆ ఇండస్ట్రీస్ కూడా ఒక రివర్ ఉంది, నైపర్ అని చెప్పేసి. ఆ నైపర్ మీద ఎవరైతే కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే వాటర్ వేసుకుని కంట్రోల్ వస్తుంది మొత్తం ఈస్టర్న్ యూరోప్ లో. అది ఉక్రెయిన్ లో ఉండిపోయింది. సో అది కూడా. ఇంకొకటి ఏంటంటే అది వింటర్ లో ఫ్రీజ్ కాదు. వింటర్ మీకు రష్యాలో వింటర్ -15 పడుతుందండి. ఇది ఫ్రీజ్ కాదనమాట. ఇది అప్పుడు వాళ్ళకు ఇట్స్ లైఫ్ లైన్ కదా బేసికల్ గా. సో అదొక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ స్ట్రాటజిక్. రష్యా విడిపోయినప్పుడు, అంటే యుఎస్ఎస్ఆర్ విడిపోయినప్పుడు దానికి సపోర్ట్ చేసే ప్రజలు ఉన్న ఏరియాస్ కొన్ని ఉక్రెయిన్లోను, కొన్ని మోల్డోవాలోను, కొన్ని ఈస్టోనియా దగ్గర ఉండిపోయాయి అనమాట. అంటే ఈ పీపుల్ దే హ్యావ్ దర్ అలయన్స్ టు రష్యా. అంటే వాళ్ళకి వాళ్ళు దే హ్యావ్ డిక్లేర్డ్ మేము రష్యాలో పార్ట్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడు మోల్డోవాలో ట్రాన్స్నిస్ట్రియా, గోగాజియా అని చెప్పేసి 2 ఏరియాస్ ఉన్నాయి. దే ఓపెన్లీ వాంట్ టు జాయిన్ రష్యా. తర్వాత రష్యాకు ఒక చిన్న ఎన్క్లోజర్ ఉందనమాట. ఇక్కడ ఎస్టోనియా దాటి ముందరకు పోతే ఉంటుంది, కాలినింగ్ గ్రాడ్ అని చెప్పేసి. అక్కడ రష్యా తన బాల్టిక్ ఫ్లీట్ ని పెట్టుకుంటుంది. అదొక ఎన్క్లోజర్ ఉంది. కింద నొగోర్నో కోర్బాక్ అని చెప్పేసి జార్జియా పక్కన ఉన్నాయి. సో ఇవన్నీ మొన్నటి వరకు క్రిమియా కూడా 2014 క్రిమియా కూడా ఉక్రెయిన్ దగ్గర ఉంది. క్రిమియాలో దాదాపు 52% ఆర్ రష్యన్స్. సో బేసికల్ ఏంటంటే ఈ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట దీనికి. సో విత్ ఆల్ దిస్ ఇన్ పర్స్పెక్టివ్ ఈ రీజన్స్ ఉన్నాయి. అండ్ ప్రతిసారి అమెరికా ఈ రీజన్స్ ని ఇది చేస్తూ ముందరకు వస్తుంది కాబట్టి రష్యా ఈజ్ నౌ ఫైటింగ్ బ్యాక్. These are the reasons అండి, not just one reason. ఇంకొకటి ఏంటంటే బిఫోర్ ఐ కంక్లూడ్ దిస్ రీజన్స్ ఒక చిన్న చెప్పాను. 1992లో రష్యన్స్ ఆర్ వెరీ సింపుల్ పీపుల్ అండ్ యూ సే సంథింగ్ టు రష్యన్స్, దే టేక్ ఇట్ వెరీ సింప్లీ.
అంటే మీరు ఒకటి చెప్పారనుకోండి, బ్రదర్ ఈ రోజు మనం షాపింగ్కి వెళ్ళాము అని చెప్పేసి, మనం నిజంగా నమ్మేస్తున్నది పాపం. అయ్యో. He's an innocent guy. I mean, not like that innocent. Like, I want to say that he believes that other people are serious when they talk. అమెరికన్స్ ఎట్లా అంటే నోటికి ఏది వస్తుంది అది మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. లైక్ కంపెనీ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే ఎర్రాటిక్ బిహేవియర్ అండి అమెరికన్స్ ది. 1992లో ఈ విడిపోతున్నప్పుడు దే మేడ్ కొన్ని సెక్యూరిటీస్ అడిగాడు అనమాట. మిఖైల్ గోర్బచేవ్ వాజ్ దెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ అండ్ రష్యన్ ఫెడరేషన్. ఆయన కొన్ని ఇది అడిగాడు, మిమ్మల్ని నమ్మి మేము లైక్ వదిలేస్తున్నాం, మా సైనిక శక్తిని తగ్గించుకుంటున్నాం. రేపు పొద్దున నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నా సైడ్ ఎక్స్పాండ్ కాదు అనే దానికి మీరు ఏమైనా నాకు గ్యారంటీ ఇస్తారా అంటే, దెన్ అమెరికన్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ ఏమన్నారంటే, నాట్ 1 inch సార్, ఒక్క ఇంచు కూడా నేను ఉండకపోను. ఆ రోజు హామీ ఇచ్చినారు. లాస్ట్ 15-16 years లో దాదాపు రష్యా చుట్టూ ఉన్న కంట్రీస్ అన్ని జాయిన్ అయిపోయినాయి నాటోలోకి. 1997లో పుటిన్ రిక్వెస్టెడ్ మమ్మల్ని కూడా జాయిన్ చేసుకుని నాటోలో పని అయిపోతుంది కదా అని చెప్పేసి. బిల్ క్లింటన్ దాన్ని అవాయిడ్ ఇట్. సో రిపీటెడ్లీ స్టబుల్. నువ్వు ఫస్ట్ ప్రామిస్ చేసినావు అసలు పోనని చెప్పేసి, దెన్ వాట్ యూ హ్యావ్ డన్, అందరిని జాయిన్ చేసుకున్నాం. దాని తర్వాత 1997లో నేను జాయిన్ అవుతానంటే నన్ను జాయిన్ చేసుకోలే. సరే, ఇంకొకటి ఇదే కాకుండా రష్యాకి ఒక క్లయింట్ స్టేట్ ఉందండి ఆ ఏరియాలో, ఈస్టర్న్ యూరోప్ లో, దాని పేరు సెర్బియా. బెల్గ్రేడ్, సెర్బియా. సెర్బియాని నాటో వాళ్ళు, సెర్బియన్స్ ఏం చేశారు, సెర్బియన్స్ కి బోస్నియన్స్ కి యుద్ధం జరుగుతుంటే నాటో వాళ్ళు అటాక్ చేసేసి ఇంటర్నల్ ఇష్యూ అది సెర్బియా కంట్రీకి చేరేసి వాళ్ళని సెర్బియన్స్ ని, ప్రెసిడెంట్ ని, జనరల్ ని అరెస్ట్ చేశారనమాట. వాళ్ళంతా రష్యా సైడ్ చూస్తున్నారు, మీరు ఎవరైనా ఇంటర్వ్యూలు అవుతారా మిమ్మల్ని మాకు హెల్ప్ చేయడానికి. సెర్బియన్ వాళ్ళు, రష్యన్స్ వర్ అనేబుల్ టు హెల్ప్, ఎందుకంటే నేను ఇంటర్వ్యూ కాదు అని చెప్పేశారు కదా. ఆ తర్వాత వ్లాదిమిర్ పుటిన్ ఫెల్ట్ దట్ లైక్ అప్పుడు ఇంటర్ఫియర్ అవ్వాల్సింది నేను, ఇట్లా మళ్ళీ ఇంకెప్పుడు రిపీట్ కాకుండా చూసుకుంటారని చెప్పేసి ఫ్రమ్ 2010 ఆన్వర్డ్స్ హీ హాస్ బీన్ వెరీ యాక్టివ్. అంటే సైనిక శక్తిని ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు, ఎకనామిక్ పరంగా ఇంప్రూవ్ అవుతున్నాడు, చైనాతో కలుస్తున్నాడు, ఇండియాతో కలుస్తున్నాడు, బ్రిక్స్ కంట్రీ ఇది ఫార్మేషన్ జరిగింది. సో ఇంటర్నేషనల్ ఈజ్ గెటింగ్ ఎక్స్పోజ్డ్ అనమాట. లైక్ ఇరాన్ తో ఇది, అంటే ఎవరెవరైతే అమెరికన్స్ కి వ్యతిరేకంగా ఉన్నారో ఆ కంట్రీస్ అంతా హీస్ మిక్సింగ్ అనమాట. ఎందుకంటే somewhere down the line, he no longer trusts America.